రవితేజ మన మాస్ మహారాజా. ఇప్పుడు ఆయన ఇరుముడి సినిమాతో మన ముందుకి రాబోతున్నాడని తెలుసు కదా. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడం, నిన్నే మల్లెపూల పల్లకి సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లిరికల్ వీడియో చాలా చాలా బాగుంది. అయితే ఈ పాటలో సినిమాలో రామ్ చరణ్ కూడా ఉంటారని వార్తలు వచ్చాయి. అయితే మరి ఈ వార్తలో నిజమేంతో చూడాలి. మాస్ మహారాజా రవితేజ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచుకుంటూ విడుదలకు సిద్ధమవుతుంది. టక్ జగదీష్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకుల ఆసక్తిని పెంచడంతో ఆగస్టు 21 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇరుముడికి సంబంధించిన ఒక్కో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మల్లెపూల పల్లకి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ట్రెండ్ అవుతుంది. పాటకు వస్తున్న స్పందన ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించి వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు మరో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేకంగా కనిపించబోతున్నారనే ప్రచారం, రవితేజ రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారనే వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు, మాస్ రాజా ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోయింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాటలో కనిపిస్తే థియేటర్లో ఏ రేంజ్ లో సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రవితేజ, రామ్ చరణ్ ఇద్దరికీ ఒకరిపై ఒకరికి మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నట్లు పలు సందర్భాల్లో కనిపించింది. అందుకే ఇరుముడిలో చరణ్ క్యామియో అనే వార్త అభిమానులకు కూడా నిజమే అనిపించింది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాటలో చరణ్ కనిపించబోతున్నారనే ప్రచారం రావడంతో ఈ వార్తకు మరింత బలం వచ్చినట్లయింది. పాట విడుదలైన తర్వాత అందులో రామ్ చరణ్ ఉన్నారా, ఆయన కనిపించే సన్నివేశం ఎక్కడ ఉంటుంది, పాటలో ఏదైనా ప్రత్యేక స్టెప్పులు వేస్తారా అని చర్చ కూడా మొదలైంది. కొందరు అభిమానులు అయితే ఈ కాంబినేషన్ నిజమైతే సినిమాకు అది అతిపెద్ద హైలైట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రచారానికి సంబంధించి మరో సమాచారం బయటకు వచ్చింది. రామ్ చరణ్ ఇరుముడిలో ఎలాంటి క్యామియో చేయడం లేదని చిత్ర వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ముఖ్యంగా మల్లెపూల పల్లకి పాటలో చరణ్ కనిపిస్తారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. దీంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది. అంటే రవితేజ, రామ్ చరణ్ కలిసి కనిపించే సీన్ కానీ, ప్రత్యేకమైన పాట కానీ ఇరుముడిలో ఉన్నదన్నమాట. దీంతో ఈ కాంబినేషన్ ను తెరపై చూడాలని ఆశించిన అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే పాటలో కనిపిస్తే థియేటర్లో ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండేది కాదని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అసలు విషయం అధికారికంగా బయటకు వచ్చే వరకు ఇలాంటి ప్రచారాలను నమ్మకపోవడమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సినిమా విడుదలకు ముందు స్టార్ హీరోల క్యామియోలు, సర్ప్రైజ్ ఎంట్రీల గురించి రూమర్లు రావడం కొత్తేమీ కాదు. కొన్నిసార్లు అవి నిజమవుతాయి, మరికొన్నిసార్లు కేవలం సోషల్ మీడియా ఊహాగానాలకే మిగిలిపోతాయి. కాబట్టి ఇరుముడిలో చరణ్ ఉన్నాడా లేదా అనే విషయంపై అధికారికంగా చిత్ర బృందం స్పందిస్తేనే పూర్తి క్లారిటీ వస్తుంది. మరోవైపు ఇరుముడి ప్రమోషన్స్ మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్, ఆయన పాత్ర తీరు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచాయి. శివ నిర్వాణ ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాకు భిన్నంగా ఈసారి ఒక కొత్త కథను ఎంచుకుంటున్నారనే టాక్ కూడా ఉంది. శివ నిర్వాణ అంటే సాధారణంగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, బలమైన పాత్రలతో కూడిన కథలు గుర్తుకు వస్తాయి. కానీ రవితేజ లాంటి మాస్ హీరోతో ఆయన చేస్తున్న ఇరుముడిలో మాస్ అంశాలకు కూడా పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది. అందుకే ఈ కాంబినేషన్ పై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడి కథ చెప్పే విధానం, రవితేజ మాస్ ఇమేజ్ కలిస్తే సినిమా ఎలా ఉండబోతుందనే ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక మల్లెపూల పల్లకి పాట విషయానికి వస్తే, ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. పాటలోని మ్యూజిక్, విజువల్స్, రవితేజ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమాకు మంచి హైప్ తీసుకొస్తుంది. పాట ట్రెండ్ అవుతున్న సమయంలోనే రామ్ చరణ్ క్యామియో అంటూ వార్త రావడంతో దానిపై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, నక్షత్ర, సాయి కుమార్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతుంది. రవితేజతో పాటు మిగతా నటీనటుల పాత్రలు కూడా సినిమాకు కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించడంతో అంచనాలు మరింత పెరిగాయి. భారీ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, కామెడీ, కమర్షియల్ అంశాలను కలిపి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది.
సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతుంది. ఆగస్టు 21న ఇరుముడి థియేటర్లోకి రానుంది. దీంతో చివరి దశ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్, మరిన్ని పాటలు, ఇంటర్వ్యూస్, హీరోయిన్ ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాకు మరింత హైప్ తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.